Hello everyone, this is Dr. Sai Pranit Reddy, consultant pediatric internist and pediatrician at Paramita Women and Children Hospital, Madinagoda. Today I am going to discuss about topic probiotics in children. Probiotics అనే వర్డ్ చాలా మంది ఈ మధ్య కాలంలో వినే ఉంటారు, ఓల్డ్ టైమర్స్ కి తెలియకపోవచ్చు. బట్ సింపుల్ థింగ్, ప్రోబయోటిక్స్ అంటే ఏం లేదండి, మన బాడీలో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది అన్నట్టు. సో చెడు క్రిములతో పాటు మంచి క్రిములు కూడా ఉంటుంది మన బాడీలో. సో దాని రోల్ ఏంటి, సో అది ఏం చేస్తే మనకి ఎక్కువ వస్తాయి బాడీలోకి, అసలు అది ఉండడం అంత అవసరమా, ఎందువల్ల వస్తుంది ప్రోబయోటిక్స్ అనేది మనం తెలుసుకుందాం. సో నార్మల్గా మనం పుట్టినప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడు మన బాడీలో పుట్టినప్పుడు కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, చాలా తక్కువ బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. మన వయసు పెరిగిన కొద్దీ మనం డిఫరెంట్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన బాడీలో మెయిన్గా చిన్న పేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఒక వయసు వచ్చే వరకు మన గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ 2 years లోపు పిల్లలకి. బట్ మంత్ ఏజ్ పెరిగిన కొద్దీ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన కొద్దీ ఈ బ్యాక్టీరియా సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. 2 years దాటిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ హెల్తీ బ్యాక్టీరియా కౌంట్ స్టెబిలైజ్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 years అన్న లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీ నెక్స్ట్ 100 years ఎలా ఉండబోతుంది, మన ఇంటెస్టైన్ అనేది ఫస్ట్ 2 yearsలో డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 2 yearsలో పెరిగే ఆ గ్రోత్, గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ పొట్టలో ఏదైతే ఉందో అది నెక్స్ట్ అన్ని ఇయర్స్ వరకు స్టేబిలైజ్ అయిపోతుంది. సో ఈ ఫస్ట్ 2 yearsలో అనేది మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి పిల్లల్ని. అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడకూడదు, వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి, బయట ఫుడ్ తినిపించకూడదు. అంటే ఆ స్టమక్కి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోగలగాలి. స్టమక్ డిస్టర్బ్ అయిన ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో అసలు గుడ్ బ్యాక్టీరియా ఏంటి, బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి? బ్యాక్టీరియా కదా అని అనుకుంటారు చాలామంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఏంది అని అంటే టాక్సిన్స్ రిలీజ్ చేసే బ్యాక్టీరియా, దానివల్ల రోగాలు వస్తాయి మనకి, రోగశక్తి తగ్గే బ్యాక్టీరియా అని బ్యాడ్ బ్యాక్టీరియా అంటే. యూజువల్గా మన పెద్ద పేగులో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అది ఎప్పుడు మనం తిన్న తర్వాత ఆహారం మిగిలిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉండడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా తయారయ్యి అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా. సో మన పేగులో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే మనం తిన్న ఏదైనా ఫుడ్ తింటున్నాము అని అంటే ఆ బ్యాక్టీరియా చనిపోదు, లోపలికి వెళ్ళిన తర్వాత బతికే ఉంటుంది. బతికి వెళ్ళి మన పేగును అంటుకొని మన పేగుకి కావాల్సిన అవసరమైన పదార్థాలన్నీ అదే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ అది ప్రొడ్యూస్ చేసి జీర్ణశక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. దాన్నే గుడ్ బ్యాక్టీరియా అంటారు. మెడికల్ టర్మ్స్ చెప్పాలంటే దాన్ని ప్రోబయోటిక్స్ అంటారు. సో ప్రోబయోటిక్స్ కలిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి మన పేగుకని డైజెషన్ కెపాసిటీ మంచిగా ఇస్తుంది, ప్లస్ ఇమ్యూనిటీ పెంచుతుంది. మన పేగు ఇమ్యూనిటీలోనే మీరు వినే ఉంటారు, మన బాడీలో సెకండ్ బ్రెయిన్ వచ్చేసి మన ఇంటెస్టైన్ అంటాం మనం. ఫస్ట్ బ్రెయిన్ ఇక్కడైతే సెకండ్ బ్రెయిన్ ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్ ఎంత హెల్తీగా ఉంటే మన బాడీ అంత హెల్తీగా ఉంటుంది అన్నట్టు. సో అందుకని గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం ఉండడం అనేది మంచిది. సో ఏం చేస్తే ఈ హెల్తీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనందరికీ తెలుసు, అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది తగ్గించుకోవాలండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియాని చంపుతుంది, దానికి ఏది గుడ్ బ్యాక్టీరియా తెలియదు. సో మన బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత చనిపోతుందో గుడ్ బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్స్ వల్ల చనిపోతుంది అన్నట్టు. అందుకని ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు కాషియస్గా ఉండాలి పేరెంట్స్, మనం ఎందుకు వాడుతున్నాం మెడిసిన్ అనేది తెలుసుకోవాలి. ఇంకోటి స్టిరాయిడ్ స్టిరాయిడ్స్ చూడడం వల్ల కూడా మన బాడీలో రోగనిశక్తి తగ్గి గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంటుంది అన్నట్టు. సో స్టిరాయిడ్స్ కూడా వాడకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రతి ఏజ్లో ఇంపార్టెంటే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఏజ్ గ్రూప్లో ఇంపార్టెంట్. ఓకే, అన్నెసరీ జంక్ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల గుడ్ బ్యాక్టీరియా పెరగదు, ఇన్ఫ్యాక్ట్ తగ్గిపోతుంది. సో బయట ఫుడ్ తినడం వల్ల స్టోర్డ్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే హెల్తీ బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోతుంది మన బాడీలో. సో అది చాలా ఇంపార్టెంట్. సో అన్నెసరీ ప్రాసెస్ ఫుడ్స్, బయట ఫుడ్స్ అనేది కిడ్స్కి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇదే కాకుండా, అంటే యాంటీబయాటిక్స్ ఇది కాకుండా లూజ్ మోషన్స్, అంటే ఎండాకాలం వచ్చిందంటే చాలా విరోచనలు స్టార్ట్ అవుతుంటుంది. బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల, పానీపూరి తినడం వల్ల విరోచనలు, వాంతులు స్టార్ట్ అవుతున్నట్టు. సో ఈ విరోచనల వల్ల ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ వెళ్ళిపోతాయి బయటికి లూజ్ మోషన్స్ వల్ల. సో హెల్తీ బ్యాక్టీరియా, అన్హెల్తీ బ్యాక్టీరియా అన్నీ బయటికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మన గట్ ఫ్లోరా అనేది తగ్గిపోతుంది, కొన్ని కోట్లు ఉండాల్సిన బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోతుంది అన్నట్టు. సో దానివల్ల డైజెషన్ కెపాసిటీ జరగదు, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, పిల్లలకి ఏడుస్తూ ఉంటారు, కడుపు నొప్పి ఉంటుంది, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దట్స్ మచ్ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రోబయోటిక్స్. సో ప్రోబయోటిక్స్ అనేది అంత అవసరం మన బాడీకి. అది లేదు అని అంటే జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ అవుతుంది, వాంతులు అవుతుంది, విరోచనలు అవుతుంది, ఇవన్నీ సమస్యలు అవుతాయి అన్నట్టు. ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది, అరుగుదల ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫంక్షనల్ బౌల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి డిఫరెంట్ పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ గుడ్ బ్యాక్టీరియా లేకపోతే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఏం చేస్తే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది?
సో ముందు హోమ్ మేడ్ రెమెడీస్. సో కొన్ని రకాల ఫుడ్స్ వల్ల మనకి హెల్తీ బ్యాక్టీరియా వస్తుంది ఆటోమేటిక్గా. ఎస్పెషల్లీ మిల్క్, కర్డ్, యోగర్ట్, బటర్ మిల్క్, పన్నీర్ లాంటివి, గ్రీన్ పీస్ లాంటివి, ఇడ్లీ లాంటివి, యాపిల్, బ్రెడ్ అంటే ఎస్పెషల్లీ గోధుమలతో చేసిన వాటితోటి. సో ఇలాంటి పదార్థాలు తింటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో దానివల్ల హెల్తీ బ్యాక్టీరియా ఉండడం వల్ల మన పేగులు కూడా మంచిగా పనిచేస్తాయి అన్నట్టు. సో ఇది హోమ్ రెమెడీస్. అదర్ దాన్ దిస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ ప్రోబయోటిక్స్ ఉంటుంది. మేము యూజువల్గా ఎప్పుడు వాడతాము ఇలాంటివి అంటే వాళ్ళ బాడీలో చాలా విపరీతం చేంజెస్ వచ్చాయి. లైక్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతుండ్రు, డైరియా తగ్గట్లేదు, చాలా రోజుల నుంచి ఉంటుంది మోషన్ ప్రాబ్లము. ఒకవేళ చాలా తక్కువ టైంలో కూడా మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, చాలా వాటరీ మోషన్స్ అవుతున్నాయి. ట్రావెలర్స్ డైరియా అంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చి మోషన్ స్టార్ట్ అయినాయి. ఇలాంటి కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్లో ప్రోబయోటిక్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో 10-15 రకాల ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఏ ప్రోబయోటిక్ అయినా మన బాడీకి అవసరమే. సో ప్రోబయోటిక్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, బట్ నాట్ ఎక్సెస్ తీసుకోవడం అంత అవసరం పడదు. ఎందుకంటే ఎంత అవసరమో అంత తీసుకోవాలి. ఎందుకంటే మన రోజు తినే ఆహారంలో సరిపడే ప్రోబయోటిక్స్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో దట్ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ప్రోబయోటిక్స్. సో ఇలాంటిది ప్రోబయోటిక్స్ ఎప్పుడు వాడేది ఎప్పుడు వాళ్ళని తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ అండ్ డైరెక్ట్లీ మీట్ us ఫర్ ఎనీ సిచ్యువేషన్. థ్యాంక్ యూ.